సో మొత్తానికి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి అశ్విని వైష్ణవ్ను కలిశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు. మీకు కనబడట్లేదా? నేను లేదు సార్. ఓకే, మీరు వాయిస్ అయితే వినిపిస్తుంది కదా సార్, మీరు బాగా కనిపిస్తున్నారు. సార్ చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఈ అంశాలలో కొంత అంటే ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అడాప్ట్ చేసిన యాటిట్యూడ్ అంత కొలిజివ్ టైప్ ఉండింది. యాక్చువల్లీ ఒకే రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి తర్వాత కేంద్ర మంత్రి అయినప్పుడు సమ్ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ ఉండాల్సింది. దెర్ వాజ్ నో నెసెసిటీ టు క్రియేట్ సో మచ్ ఆఫ్ ఫస్ అబౌట్ సో కాల్డ్ నాన్ కోఆపరేషన్ బై కిషన్ రెడ్డి. అసలు యాక్చువల్లీ కిషన్ రెడ్డి మృదు స్వభావం, ఎక్కడ కూడా రాష్ట్ర ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా పోతాడు అని ఈయన చెప్పిన విషయాన్ని అది ఎవరు నమ్మరు. అట్లా అంత ఆర్భాటము అంత రచ్చ చేసే కంటే ఈ పని ఎప్పుడూ జరిగిపో, ఒకవేళ రాజకీయ కారణాలంటూ ఏవి లేకపోతే ఈ మీటింగ్ కిషన్ రెడ్డి ద్వారా అశ్విని వైష్ణవ్ను కలిసిపోవడం అనే పని ఒక 3-4 నెలల కిందనే జరిగిపోవు, ప్రొవైడెడ్ ముఖ్యమంత్రికి కొంత వ్యవహారాన్ని ఏ రకంగా డీల్ చేయాలన్న ఆలోచన ఉండుంటే. అయితే ఇక్కడ ముఖ్యమంత్రికి ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమంత్రి మీద అపోహలు ఏమంటే ఈయన బడేబాయ్ చోటేబాయ్ రిలేషన్షిప్ అని, ఈయన మోడీ పట్ల సాఫ్ట్ లైన్ ఉంటున్నాడు అని ఈయన పొలిటికల్ రైవల్స్ అంతా అక్కడ ఢిల్లీలో ప్రచారం చేస్తాడు. ఈయనకేంది రాహుల్ గాంధీ సాటిస్ఫాక్షన్ కోసమని ఇష్టం ఉన్నా లేకున్నా రకరకాలుగా ఆయన మోడీ గురించి తర్వాత కేంద్ర ప్రభుత్వం గురించి ఇక్కడి నుంచి రాష్ట్ర నాయకుల గురించి వ్యవహారాలన్నీ చేసినారు. ఇప్పుడు ఏది ఏమైనా ఇప్పుడు ఎవరైతే లెండింగ్ ఏజెన్సీ ఉంటుందో దే విల్ ఫిక్స్ ది టర్మ్స్ అండి. ఎక్కడైనా ఈవెన్ మనం ఏ లోన్ తీసుకున్నా గానీ ది ఏజెన్సీ విచ్ లెండ్స్ అస్ లోన్ విల్ ఫిక్స్ ది టర్మ్స్. ఇఫ్ యూ సాటిస్ఫై దోస్ నామ్స్ దెన్ ఓన్లీ యూ ఆర్ ఎంటైటిల్ టు గెట్ ఎ లోన్, అదర్వైజ్ దే విల్ సే నో సారీ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అని చెప్పే అవకాశాలు ఉంటది. ఇప్పటికైనా నా దృష్టిలో ఈ కొలిజివ్ కోర్స్ కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రానికి సంబంధించిన ఇంట్రెస్ట్ లో ఇద్దరు కలిసి సమిష్టిగా చేస్తే ఇది సాధ్యమవుతుంది. అయితే వాళ్ళు ఏదైతే మెయింటెనెన్స్ మీద ఎంఫసైజ్ చేస్తున్నారో అది కరెక్ట్ వే, ఎందుకంటే దిస్ ఈజ్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్ కాబట్టి మెయింటెనెన్స్ డిఫెక్ట్స్ వల్ల ఇట్ మే కొలాప్స్, ది సిస్టమ్ మే కొలాప్స్. See, payment of loans అనేది it is the risk is only about higher rate of interest and accumulated debts etc. ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కావచ్చు కాక ఏముంది అవసరమైతే ఇప్పుడు ఆల్రెడీ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను జాగాలను అన్ని అమ్ముతున్నాడు కదా సార్. అటనే ఇంకో 5-6 ఎకరాలు 10 ఎకరాలు ఎక్కడో అమ్మేసేది అట్లో ఇట్లో కట్టచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ మెయింటెనెన్స్ పార్ట్ ఆఫ్ ఇట్ లో మాత్రం డెఫినెట్లీ ది గవర్నమెంట్ మస్ట్ యాక్సెప్ట్, ఎందుకంటే ఎవర్ ఎక్స్పాండింగ్ సిస్టమ్ కాబట్టి తర్వాత ఈ మెయింటెనెన్స్ లో ఏదైనా డిఫెక్ట్ వచ్చి మెట్రో రైలు ఆగిపోతే ఇట్ విల్ క్రియేట్ హెవాక్ ఇన్ ది సొసైటీ. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యమంత్రి ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఓకే, అశ్విని వైష్ణవ్ ఏం చెప్పినాడు ఏంటిదన్నా మరి ముఖ్యమంత్రి బయటకు వచ్చి చెప్తే తర్వాత కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్తే గానీ తెలియదు. మళ్ళా లేకపోతే లేదు ఫర్దర్ టాక్స్ ఉన్నాయి కాబట్టి ఇదే దశ లోపల దీన్ని రచ్చ రామాయణం చేయొద్దు, యూ మెయింటైన్ సైలెన్స్, వీ విల్ మీట్ వన్స్ అగైన్ టు సార్ట్ అవుట్ ది ఇష్యూ అని అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పకుంటే కూడా పెద్దగా మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ ఐఎమ్ షూర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ ఎనీ పొజిషన్ టు హార్మ్ ది స్టేట్. వాళ్లకు ఈవెన్ పొలిటికల్లీ ఆల్సో దే వాంట్ టు స్ప్రెడ్ అవుట్ ఇన్ తెలంగాణ. దే వాంట్ టు కమ్ టు పవర్ ఆన్ దేర్ ఓన్. బికాస్ మొన్న ఇటీవలనే అమిత్ షా గారు చెప్పినారు ఏమని, అన్ని రాష్ట్రాల్లో ఇక నుంచి మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామన్నారు. మన రాష్ట్రంలో కూడా ఆ పొత్తులు ఈ పొత్తులు బీఆర్ఎస్ తో పొత్తులు అది ఇది అనే దాన్ని ఆ అపోహలన్నింటినీ రూల్ అవుట్ చేసి వారు మాట్లాడినారు. కాబట్టి లెట్ us see అట్లీస్ట్ నా ఇప్పటికన్నా ముఖ్యమంత్రికి కొంత అంటే విచక్షణ వచ్చిందని అనుకుందాం. రాష్ట్ర ఇంట్రెస్ట్లను బహుళంగా చూసేసి పార్టీ ఇంట్రెస్ట్లను పక్కకు పెట్టినాడని మనం భావించవచ్చు సార్. ఓకే, ఎస్ కృష్ణతేజ గారు. భరత్ గారు, ఇప్పుడు ప్రాజెక్టులో టెక్నికాలిటీస్ అన్ని మీరు చెప్పినారు. ఒకటి మీరు బాగా మనం గమనిస్తే ఎల్ఎన్టీ ఎప్పటి నుంచి అయితే మేము వైదొలుగుతాం అని చెప్పుకుంటూ వస్తుందో దాని తర్వాత వాల్యుయేషన్ ప్రక్రియ నుంచి ఈ రోజు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేరాక ప్రతి దగ్గర సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే సెంటర్ ఒక కమిటీ పెట్టింది, అందులో యూపీకి చెందిన ఒక మేనేజింగ్ డైరెక్టర్, అక్కడ సంస్థ అక్కడ ఆ రైల్వేస్ నడుపుతున్న సంస్థ యూపీ ప్రభుత్వం నుంచి కేంద్రం ప్రతినిధి ఉన్నారు.
కాబట్టి పారదర్శకంగా ముందుకెళ్ళినాం. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఆపరేషనలైజేషన్ అండ్ మెయింటెనెన్స్ అనే పదం వచ్చిందో, ఎస్ మేము అగ్రీ చేస్తాం. ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నాం, మా కన్సల్టేషన్ చేయండి, కిషన్ రెడ్డి గారు మధ్యవర్తి పయించండి, మేము ముందుకు వస్తామని చెప్తున్నాం. మేమేమంటే మేము ఎక్కడ లీన్ లేం డిస్కషన్స్ లో, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు డిస్కషన్స్. ఇంకోటి ఏంటిదంటే అండి, ఇప్పుడు మనం 4% ఫర్ 20 years తీసుకొచ్చినాం. తర్వాత ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ రీపేమెంట్ చేయకపోతే లోన్ ఇచ్చే ఒకడు మన డబ్బులు ఇస్తున్నారండి, ఈక్విటీ ఇస్తారు. ఈక్విటీ ఇస్ నథింగ్ బట్ నేను డబ్బు పెడుతున్నా నాకేంటిది అని ఎప్పుడైనా ఒక్కసారి 13,000 కోట్లు ఒక్కసారి రాదు, ఇన్స్టాల్మెంట్స్ రూపంలో వస్తారు. అది చాలా మంది అందరూ ఏమనుకుంటారంటే ఒకటేసారి మనకు 13,000 కోట్లు రాష్ట్రంలో జన్మ అయిపోతుంది, మెట్రో రైల్ దాని మీద వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా పెట్టుబడి పెట్టేవాడు ఇన్స్టాల్మెంట్స్ ఫస్ట్ క్వార్టర్ లో అర్జీ పెడితే